త్రిభువన జనని త్రిభువనావని తొలజాపురి భవాని అనేసి ఒక పాట రాశారు మన శివశక్తి దత్త గారు. దానికి కిరణ్ గారు మ్యూజిక్ ఇస్తే కృష్ణ గారు అభినయించారు. త్రిభువన జనని త్రిభువనావని తులజాపురి భవాని. తెలుగు సినిమాల్లో కాస్ట్యూమ్స్ కానీ పెట్టింది పేరు. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఆయన కాస్ట్యూమ్స్ ఆయన తెచ్చి చేయించుకున్నారు. అంటే నియర్లీ 100 సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేశారు. బట్ ఆయన సినిమాకి మీరు ప్రొడ్యూస్ చేయడం నిజంగా ఇండస్ట్రీలో ఇది ఒక మర్చిపోలేని విషయం. ఆయన ఇప్పుడు రామనారాయణ గారు అంటుండేవాళ్ళు, మా ప్రొడ్యూసర్. సో ఏంటి అసలు కాన్సెప్ట్? వెనకాలేమో చార్మినార్ కనబడుతుంది, మధ్యలో తనికెల భరణి గారు, ముందేమో శివలింగం. చార్మినార్ దగ్గర శివలింగం ఏంటి సార్? అదే కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్. లవ్ జిహాద్ అని చెప్పేసి అంటున్నారు. సో లవ్ కాన్సెప్ట్ తోటే ఈ మూవీ అంతా రన్ అవుతుందా? అవునండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు హర్నాథ్ కొలిచెర్ల గారు ఉన్నారు. హర్నాథ్ గారి గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఒక డాక్టర్ గా ఆయన అందరికీ తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయనకి నటన పట్ల ఉన్న ఆసక్తితో ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, వాట్ నాట్ ఏదని చెప్తాం ఆయన గురించి. ప్రతి రంగంలో కూడా ఆయన, ఐ మీన్ ఈ సినిమా రంగానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నమస్తే హర్నాథ్ గారు. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. అంటే అప్పుడప్పుడు ఇండియాకి వచ్చేసి మాకు మూవీస్ ఇచ్చేసి వెళ్ళిపోతారా? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు వస్తూనే ఉంటాను. బట్ మీరు వచ్చినప్పుడు మాత్రం వైబ్రేషన్స్ అర్థమైపోతున్నాయి హైదరాబాద్ లో. ఎందుకంటే రావడంతో ఏదైనా ఒక స్పెషల్ మూవీ తీద్దాము అన్న ఇంటెన్షన్ తో వస్తూ ఉంటారు. అంటే యుఎస్ లో మీరు జనరల్ గా డాక్టర్ గా చాలా బిజీగా ఉంటారు, మీకు హాస్పిటల్స్ ఉన్నాయి కదా. సో డాక్టర్ గా బిజీగా ఉన్నప్పుడు మీకు యాక్టర్ అనేది అసలు ఆ ప్యాషన్ ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉందండి. నేను అప్పుడు 8వ తరగతి నుంచి, తర్వాత హై స్కూల్లో నేను డ్రామాలు, నాటకాలు వేస్తాను. థియేటర్ ఆర్టిస్ట్ మీరు. అసలు ఎక్కడ పుట్టారు హర్నాథ్ గారు? నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంటకల్లో. దాని తర్వాత ఊహ తెలిసినప్పటి నుంచి తిరుపతిలో కంప్లీట్ ఒక సెకండ్ ఏజ్ 2 నుంచి ఏజ్ 1 నుంచి. సో తిరుపతిలో మీరు చదువుకుంటున్న టైంలో 8th క్లాస్ లో మీకు ఆ థాట్ రావడానికి, అంటే కాదండి, అంటే ఇప్పుడు స్కూల్ డేస్ అంటారు కదా, స్కూల్ డే అంటారు ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో. అప్పుడు ఇది నాటికల్లో అందరూ తీసుకుని, రే నువ్వు ఈ డైలాగ్ చెప్పరా అంటాడు. సో స్కూల్ టీచర్ డైలాగ్ చెప్తాము. చెప్పినప్పుడు నువ్వు బాగా చేస్తున్నావురా అని చెప్పి దాంట్లో నాటికల్లో పెట్టారనమాట. దాంట్లో పెడుతూ ఉంటే దాంట్లో మనకి నటన మీద ఆసక్తి ఉంది, దాని నటనలో మనకు బాగా చేస్తున్నాము, అందరూ హర్షిస్తున్నారు అనే దానికి బట్టి లోపల నుంచి అది డెవలప్ అయింది. ఓకే, అంటే మీలో ఉన్న యాక్టర్ ని ఫస్ట్ మీరే గుర్తించారు? నేను కాదు, మా టీచర్ గుర్తించారు. మీ టీచర్ గుర్తించారు. మీ టీచర్ గుర్తించిన తర్వాత ఫిక్స్ అయిపోయారు మీరు ఎలా అయినా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని చెప్పి. అంటే దాని తర్వాత నేను హై స్కూల్ అయిపోయింది, దాని తర్వాత ఇంటర్మీడియట్, దాని తర్వాత మెడికల్ కాలేజ్ చేరాను. మెడికల్ కాలేజ్ చేరినప్పటి నుంచి అక్కడ డాక్టర్ ఎన్ శివప్రసాద్ అని ఉన్నవాడు, ఇంతకుముందు ఎంపీగా చేశారు తెలుగుదేశంలో. ఆయన సీనియర్ అప్పుడు బాగా. దాని తర్వాత నన్ను ఫ్రెషర్స్ డే ఉంటుంది, ఆ ఫ్రెషర్స్ డేలో నాటికల్లో ఇన్వాల్వ్ చేశారు, పాటలు పాడించారు. చాలా ఇంట్రెస్ట్ కదా ఇలాంటివన్నీ. కరెక్ట్. సో ఆయన ప్రేరణ కూడా ఉంది. సో ఇప్పుడు అక్కడి నుంచి నేను ఫైనాన్స్ సెక్రటరీ చేశాను. కాలేజీలో 2 times ఫైనాన్స్ సెక్రటరీ చేశాను. ఒక అట్లీస్ట్ 7 or 8 నాటకాలు వేసాము. దాని తర్వాత పరిషత్ అనేసి చేసేవాళ్ళు ఇంతకుముందు. అంటే ఒక్కొక్కరి కడప పరిషత్ కానీ, పొద్దుటూరు పరిషత్ కానీ, నెల్లూరు పరిషత్, అంటే నాటకాలు ఒక 3 రోజుల పాటు ఈవినింగ్ 6 మొదలు పెడితే మార్నింగ్ 2-3 o'clock దాకా వేసి ఒక 4-5 days వేసి దాని తర్వాత వాళ్ళు దానికి ప్రైజ్లు ఇస్తారనమాట. అటువంటి దానికి వెళ్ళాలంటే మనం ప్రిపేర్ కావాలి. దాంట్లో ఒక్క డైలాగ్ కానీ, ఒక్క మూమెంట్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. సో స్టేజ్ మీద అది కాకుండా అప్పట్లో ఇప్పుడు లెపెల్ మైక్లు అవి ఉండే కాదు. సో ఇక్కడ మైక్లు
హ్యాంగింగ్ మైక్లు లేకపోతే స్టాండింగ్ మైక్లు ఉంటాయి. హ్యాండ్ మైక్లు ఉండేవి ఏం కాదు. సో డైలాగ్ చెప్పినప్పుడు కానీ ఎన్ని అడుగులు వేయాలి, మైక్ దగ్గరకు వచ్చి డైలాగ్ చెప్పాలి, మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఇటువంటివన్నీ చాలా ఇట్ ఈస్ ఎ టోటలీ డిఫరెంట్ మీడియా అనమాట. ఆ నాటకాలు వేస్తుంటాయి. ఒక 3 నెలలు రాత్రి పగళ్ళు కలిపి రిహార్సల్స్ ఉంటాయి. సో అటువంటి దానిలో అబౌట్ అట్లీస్ట్ 30 ప్లేలెట్స్ వేసాను, ప్లేస్ చేశాను. దాని తర్వాత ఐ వాస్ బెస్ట్ యాక్టర్ ఫర్ ది అక్కడ మెడికల్ కాలేజ్లో అండ్ ఆల్సో యూనివర్సిటీలో, యూనివర్సిటీలో. జనరల్ గా డాక్టర్ అవబోయి యాక్టర్ అవుతారు అని చాలా మంది ఇండస్ట్రీలో అంటూ ఉంటారన్నమాట. ఎంతో మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చెప్పారు డాక్టర్ అవ్వాల్సింది మేము యాక్టర్ అయ్యాము అని. కానీ మీరు డాక్టర్ కూడా అయ్యారు, అట్ ది సేమ్ టైం యాక్టర్ కూడా అయ్యారు యాజ్ ఏ హీరో. కానీ మీకు అనిపించలేదా ఎప్పుడు ఒక డాక్టర్ వెళ్ళి యాక్టింగ్ చేయడం అంటే 2 ప్రొఫెషన్స్ కూడా చాలా టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఎప్పుడు మీకు కష్టం అనిపించలేదా? దట్టు మీరు న్యూరాలజిస్ట్, అసలు మీ ప్రొఫెషనే హైలైట్ ప్రొఫెషన్. అసలు డాక్టర్స్ లో న్యూరాలజిస్ట్లు అంటేనే ది బెస్ట్ అని చెప్పుకోవాలి. అలాంటిది మీరు అక్కడ యుఎస్ లో న్యూరాలజిస్ట్ గా సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది అండి. ఇష్టమైన చేస్తుందంటే కష్టమే ఉండదు. సింపుల్ ఆన్సర్ చెప్పేశారా? ఓకే, అమ్మ నాన్న గురించి చెప్పండి. మా మదర్ వచ్చేసి మున్సిపల్ హెల్త్ డాక్టర్ అన్నమాట. అక్కడ పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, ఆబ్స్టిషన్ తిరుపతిలో మున్సిపల్ లో. తర్వాత మా ఫాదర్ వచ్చేసి ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ గా ఉండి పబ్లిక్ హెల్త్ లో చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు కంబైన్ ఆంధ్రప్రదేశ్ కి. సో తిరుపతి మెయిన్ సెంటర్ అన్నమాట. ఇప్పుడు అమ్మ డాక్టర్, నాన్న ఇంజనీర్. కరెక్ట్. ఫ్యామిలీలో ఆర్టిస్టులు ఎవరు లేరు? అంటే మా తాతగారు ఉండేవాళ్ళంట. ఓకే, ఫస్ట్ మీరు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మీరు? 2001 లో కన్నడ మూవీలో స్టార్ట్ చేశానండి. కన్నడ మూవీ. మీరు ఫస్ట్ తెలుగు కదా, కన్నడకి ఎందుకు వెళ్ళారు మరి? అంటే అక్కడ అమెరికాలో ఉన్నా నేను, కన్నడకు వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు వచ్చారు. వచ్చి మా హౌస్ అక్కడంతా చూసి అక్కడ లొకేషన్ తీశారు. అక్కడ డైరెక్టర్ నాగతిహళ్లి చంద్రశేఖర్ అని, అతను మంచి డైరెక్టర్ అన్నమాట అక్కడ కన్నడలో. సో నన్న ప్రీతి హుడిగి అనేసి ఒక సినిమా చేస్తుంటే నా దగ్గరకు వచ్చారు, మేము మాట్లాడాము. సో ఒక రోల్ ఇచ్చారు అన్నమాట దాంట్లో. దాంతో మొదలైంది. యాక్చువల్ గా మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంట్రెస్టే గానీ, బట్ మీ ప్రొఫెషన్ లో మీరు బిజీగా ఉన్నారు. కానీ చూసారా డెస్టినీ ఎలా వచ్చిందో? ఏదో ఒక రూపంలో ఓ సినిమానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కరెక్ట్. నమ్ముతారా? నమ్ముతానండి. రైట్. సో యాక్టింగ్ వరకు ఓకే, మీరు హీరోగా కంటిన్యూ అవుతున్నారు, అంతా బానే ఉంది. ఒక లిరిసిస్ట్, ఒక రైటర్ అండ్ అంటే డైలాగ్ రైటర్ అండ్ డైరెక్షన్, ఆఖరికి ప్రొడ్యూసర్ కూడా మీరే. ఎందుకు ఇన్ని పాత్రలు ఎందుకు ప్లే చేస్తున్నారు? లైక్ అంటే మీరేమో ప్రొఫెషనల్ గా డాక్టర్, అసలు లిరిసిస్ట్ గా, రైటర్ గా ఇన్నేలాగా ఏమో తెలియదండి, దాని అంతగా వస్తుంటాయి. అంటే సినిమా ఒక పాత్రలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఒక్కొక్క పాత్రకి వెళ్ళిపోయి ఆ పాత్రను ఎలా పిక్చరైజ్ చేయాలి, ఎలా తర్వాత వచ్చేసి స్క్రీన్ ప్లే చేసుకోవాలి, ఎలా ఆ పాత్ర మనమే అయితే ఎలా డైలాగులు చెప్పుకోవాలి, ఇటువంటివన్నీ లోపల మనం ఒక 10 సార్లు 20 సార్లు రిహార్సల్స్ చేసుకుంటూ ఉంటాం మైండ్ లో. అప్పుడు నిజ జీవితంలో ఈ డైలాగులు ఎవరైనా చెప్తే ఎలా చెప్తారు? అది కాకుండా నాకు పేషెంట్స్ తో వేలాది మంది, ప్రాబ్లీ లక్షల మంది పేషెంట్స్ చూస్తుంటాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరికి నేను బోత్ సైకాట్రిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను. సైకాట్రీ అంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది, ఆ మనస్తత్వంలో ఎటువంటి టైంలో ఎటువంటి మాటలు అంటారు, మాటలు అంటే కూడా ఆ మాటలకి అర్థం ఉంటుందా, లేకపోతే ఎవరినైనా కెలకాలని అంటారా, ఇటువంటివన్నీ ఆ మనస్తత్వాన్ని బట్టిన ఉంటాయి. కానీ ఎవరికో డైలాగులు ఇచ్చేస్తే ఆ పాత్రను క్రియేట్ చేసింది నేను. తర్వాత వాళ్ళు ఏం చెప్పాలనుకున్నది ఒక 20 సార్లు 30 సార్లు మనసులో అనుకుంటే అప్పటికి కానీ రాదనమాట. డైలాగులు ఎప్పుడు నేను మైండ్ లో అనుకుంటూనే ఉంటాను. కానీ ఆ షూటింగ్ రోజు మేకప్ వేసుకునేటప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన కూర్చుంటారు. అప్పుడు ఆ సీన్ అక్కడ చూసుకుని మైండ్ లో 20 సార్లు 30 సార్లు అనుకున్న డైలాగుల్ని అప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం చెప్తారనేసి అది రాసుకుంటూ ఉంటారు, ఫైర్ చేసి అప్పుడు ఇస్తారనమాట ఆర్టిస్టులకి.
సో పేషెంట్స్ ట్రీట్ చేసే విషయంలో కూడా మీ వృత్తి కూడా మీ ప్రవృత్తికి చాలా హెల్ప్ అయిందని అన్నమాట. అవునండి, డెఫినెట్ గా కదా. అండ్ మీరు అన్నారు ఇందాక పరకాయ ప్రవేశం గురించి అన్నారు కాబట్టి ఇక్కడ నేను మీకు ఒక సందర్భం గుర్తు చేయదలుచుకున్నాను. కీరవాణి గారి తండ్రి గారు మిమ్మల్ని ఒక పాత్ర గురించి ఒక చిన్న మాట అన్నారు. మీరు హర్నాథ్ ఏ పాత్రలో అయినా గానీ పరకాయ ప్రవేశం ఖచ్చితంగా చేస్తారు అని చెప్పారు, గుర్తుందా? అవునండి. ఎలా అనిపించింది అంత పెద్ద వ్యక్తి దగ్గర నుంచి అప్రిషియేషన్ తీసుకోవడం? ఎందుకంటే మీరు అప్పుడు యువర్ సో యంగ్ ఇన్ దట్ టైం, ఆ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త, సో రావడంతో అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మీకు అప్రిషియేషన్స్ ఎలా అనిపించింది? బ్రహ్మాండం అనిపిస్తుందండి. అంటే ఆర్టిస్ట్ అన్న వారికి ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఒకటే కాకుండా ఎక్స్ప్రెషన్ లో చాలా పెంపొందించి దానికి ఒక తర్జన భర్జన చేసి ఎలా ఉంటే బాగుంటుంది అనేసి 20 సార్లు ఆలోచించి చెప్తాం. అది చెప్పిన దానికి ఎప్పుడు ఫలితం లభిస్తుందంటే ఎవరైనా హర్షిస్తే అప్పుడు ఫలితం లభిస్తుంది. అందుకే మామూలుగా స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా చప్పట్లు కొట్టండి కొట్టించుకుంటుంటాం. అంటే అది ఒక ఆనందం. ఇప్పుడు ప్రజల ముందు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు టీవీలో ఉంటాం, మరలా అందరూ చూస్తారు దీన్ని. అప్పుడు చూసినప్పుడు వాళ్ళు లైక్లు కొట్టడం, ఇప్పుడు అంతకుముందు తప్పట్లు కొట్టేది, ఇప్పుడు లైక్లు కొడతారు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కదా. కరెక్ట్. అప్పుడు సోషల్ మీడియా ఉండుంటే మేబీ మీరు ఇంకా 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 ఫేమస్ అయి ఉండేవారు. అఫ్కోర్స్ అసలు ఇప్పటికీ హర్నాథ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్ గా మూవీస్ అనేవి మీరు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని మూవీస్ నిరాశపరచడం కూడా జరిగాయి. అవునండి. సో ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక మూవీ చేయాలి అంటే ఈజీ కాదు, బాడీ బిల్డ్ చేయాలి. అండ్ ముఖ్యంగా చంద్రహాస్ మూవీ తీసుకున్నట్లయితే దానికోసం మీరు చాలా కష్టపడ్డారు. అండ్ మీతో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. దాంతో శివాజీ గెటప్, ఆయన నాకు తెలుసు అంతకు ముందు ఎక్కడ కూడా గెటప్ లో లేనట్టున్నారు. ఎప్పుడు లేదండి. ఆయనకి శివాజీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఒకసారి సినిమా కూడా తీసుకుని స్క్రీన్ ప్లే కూడా అనుకుని తర్వాత అదేదో డ్రాప్ అయింది ఎందుకో అందుకని. కానీ మా సినిమాలో ఆ క్యారెక్టర్ శివశక్తి దత్త గారు, కిరవాణి గారు ఫాదర్ గురించి చెప్పారు కదా, ఆయన ఇది కృష్ణ గారు అయితేనే బాగుంటుందని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయనకి చాలా సంతోషం వేసింది. ఆయనే సొంతంగా ఒక డ్రెస్సింగ్ ఉండే వాళ్ళని కాస్ట్యూమర్స్ ని చెన్నై నుంచి రప్పించి అక్కడ చూసుకుని దానికి కావాల్సిన కాస్ట్యూమ్లన్నీ ఆయనే స్వతహాగా ఉండి ఇట్లుండాలి అని తెలుసుకుని చాలా కష్టపడి చేశారు ఆ సినిమా. ఆ రోల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. త్రిభువన జనని త్రిభువనావని తొలజాపురి భవాని అనేసి ఒక పాట రాశారు మన శివశక్తి దత్త గారు. దానికి కిరవాణి గారు మ్యూజిక్ ఇస్తే కృష్ణ గారు అభినయించారు. తెలుగు సినిమాల్లో కాస్ట్యూమ్స్ ఆయన పెట్టింది పేరు. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఆయన కాస్ట్యూమ్స్ ఆయన తెచ్చి చేయించుకున్నారు. రైట్. సో ఎలా అనిపించింది అంత పెద్ద సూపర్ స్టార్ అంటే ఆయన అనుభవంతో పోలిస్తే మీ ఏజ్ చాలా చిన్నది. అవునండి. సో అలాంటి వ్యక్తితో కలిసి మీరు వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది అండి. అంతకంటే ఈ మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దిగ్గజాలు ఉంటాయి. అటువంటి దిగ్గజాల దగ్గర మనం పనిచేస్తుంటే దానికి ఒక ఆనందం అన్నమాట. అంతే. ఒక ఇప్పుడు స్టూడెంట్ గా ఉంటే ఒక పెద్ద ప్రొఫెసర్ తర్వాత అట్లా వాళ్ళ దగ్గర పనిచేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. రైట్. ఎంతో మంది ప్రముఖుల మధ్యన దాసరి నారాయణరావు గారు ఇలాంటి వాళ్ళందరి మధ్య నుంచొని నంది అవార్డు కూడా తీసుకున్నారు. అవునండి. సో ఆ సందర్భం గురించి చెప్పండి. దానికి చంద్రహాస్ మూవీకి 2 అవార్డులు వచ్చాయండి. దానికి గోల్డెన్ నంది అవార్డు, సరోజిని దేవి అవార్డు అని ఇంకొక అవార్డు ఇచ్చింది ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే అది మామూలుగా ప్రతి ఒక్క ఇయర్ ఇవ్వరు. అంటే ఎప్పుడైనా నేషనల్ ఇంటిగ్రేషన్ గురించి ఉంటే అటువంటి వాళ్ళకి ఇస్తారనమాట. సో గోల్డెన్ నంది అవార్డు నాకు వచ్చింది గుడ్ ప్రొడక్షన్ కి, బెస్ట్ మూవీ. తర్వాత అదే సరోజిని దేవి అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా వచ్చింది అనమాట. దానికి అవార్డు ఇచ్చే సమయంలో అప్పుడు రామనారాయణ రెడ్డి గారు, తర్వాత అప్పుడు చలనచిత్ర రంగానికి ఆయన మినిస్టర్ అనుకుంటాను అప్పుడు దాసరి నారాయణ గారు ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ ప్రముఖుల మధ్యలో నాకు నంది అవార్డు ప్రొడ్యూసర్ గా చంద్రహాస్ మూవీకి రావడం చాలా గొప్ప. అది మీకు బిగ్గెస్ట్ అప్రిషియేషన్ అనుకోవచ్చా? వండర్ఫుల్ అండి. ఎన్ని మూవీస్ చేశారు సార్ అప్పుడు మీరు ఇప్పటి వరకు? అబౌట్ క్లోజ్ టు హీరోగానే కాకుండా చిన్న చిత్తగా మూవీస్ రోల్స్ కానీ, లేక తర్వాత
కొన్ని క్యారెక్టర్ రోల్స్ కానీ అన్ని కలుపుకుంటే ఒక 20 ఉన్నాయి. 20 ఉంటాయి. 20 మూవీస్ కి నంది అవార్డు తీసుకున్నారు అండ్ నేషనల్ అవార్డు తీసుకున్నారు. నేషనల్ దానికి హోప్ మూవీకి వచ్చింది. హోప్ మూవీ, అది వచ్చేసి హోప్ మూవీ. ఎస్ రామానాయుడు గారు లీడ్ రోల్ ప్లే చేశారు. కరెక్ట్ అండి. అంటే నియర్లీ 100 సినిమాలకి ఆయన ప్రొడ్యూస్ చేశారు. బట్ ఆయన సినిమాకి మీరు ప్రొడ్యూస్ చేయడం నిజంగా ఇండస్ట్రీలో ఇది ఒక మర్చిపోలేని విషయం. ఆయన ఎప్పుడు రామనాయుడు గారు అంటుండేవాళ్ళు, మా ప్రొడ్యూసర్ అంతే కదా మరి. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తానికి రామానాయుడు గారు అంటే ఆయన ప్రొడ్యూసర్, చాలా పెద్ద బడా ప్రొడ్యూసర్ ఆయన. బట్ ఆయనకి మీరు ప్రొడ్యూస్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్ కదా. అంటే కాలం కలిసి వస్తుందండి అంతే. నేను చేయాలని చేసింది ఏం కాదు, కానీ ఆయన మంచితనం, గొప్ప వ్యక్తి. సినిమా అంటే ఆయనకు ఉన్న అభిలాష కానీ, తర్వాత ఆసక్తి కానీ, ఆ పిచ్చి కానీ చాలా చాలా మంచిది. అసలు బాగా నన్ను బాగా ఆదరించారు అప్పుడు. అంతే, ఇంత ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఎప్పుడు కావాలంటే కూడా వాళ్ళ రామనాథ్ స్టూడియోస్ ని ఎప్పుడు వాడుకునేదానికి కూడా వెనకాడేవాళ్ళు కాదు. ఎప్పుడు మూవీస్ తర్వాత మూవీస్ చూస్తుంటే కూడా వచ్చి అందరిని పలకరించి, తర్వాత చాలా మూవీస్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు హోప్ మూవీ తర్వాత కూడా రాజేంద్ర అనేసి ఒక మూవీ చేసాము. దాని తర్వాత ఇన్ బిట్వీన్ చాప్టర్ 6 అని ఒకటి చేసాము. ఇవన్నీ చేస్తుంటే ఆ మూవీస్ వచ్చి వాళ్ళ స్టూడియోస్ చేసినప్పుడు కూడా ఆయన వచ్చి పలకరించి, తర్వాత మోస్ట్ రీసెంట్ మూవీ ఒక రాజేంద్ర అని మూవీ చేసినప్పుడు ప్రతి ఒక్క ఆడియో ఫంక్షన్ గా దానికి వచ్చేవాళ్ళు. కానీ అంటే ఇండస్ట్రీలో అసలు మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో మీకు ఎటువంటి సపోర్ట్ లేదు కదా ఇండస్ట్రీలో? ఏం లేదండి, ఏం లేదు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు బాగా సన్నిహితులు అంటే ఎవరని చెప్తారు? అంటే అందరూ అండి, ఒకళ్ళని చెప్పడానికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రీతిలో చాలా మంది హెల్ప్ చేశారు. చాలా మంది సహృదయులు ఉన్నారు. ఎప్పుడు ఎవరు నిరాశపడట్లేదండి. అందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు జమినీ కిరణ్ గారు కానీ, తర్వాత వచ్చేసి ఇప్పుడు రామనాయుడు గురించి చెప్పుకున్నాము. తర్వాత వచ్చి చిరంజీవి గారు మన దీనికి నా ఆర్గన్ డొనేషన్ గురించి ఒక మూవీ చేశాను, దాని రాజేంద్ర అనేసి, దానికి వచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, తర్వాత దత్తు గారు, అశ్విని దత్తు గారు, ఇంకా తర్వాత అంటే కీరవాణి గారు కానీ, తర్వాత వచ్చేసి విజయేంద్ర ప్రసాద్ కానీ, తర్వాత కిరణ్ ఫాదరు శివశక్తి దత్త గాని. సో అందరూ అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరినీ మీరు కవర్ చేశారు. జనరల్ గా ఇండస్ట్రీలో మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్, తర్వాత అన్ని డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నారు. ఇప్పుడు సో మనం అసలు వచ్చిన పని సార్ ఇది యాక్చువల్ గా ఏంటంటే కమింగ్ మూవీ డ్రిల్ మూవీ. సో దాని గురించి చెప్పండి. డ్రిల్ మూవీ అండి, ఇది వచ్చేసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్, వావ్. తర్వాత మర్డర్ మిస్టరీ. దాని తర్వాత ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలో ఒక ఈ సమాజానికి సంబంధించి ఎటువంటి అంశాలు, మంచి అంశం ఉండొచ్చు, చెడు అంశం ఉండొచ్చు, తర్వాత సమాజానికి ఇంపార్టెంట్ అనే అంశం ఉండొచ్చు, అటువంటి అంశం మీద తీసిన మూవీ. ఇప్పుడు మీరు వినే ఉంటారు, లవ్ జిహాద్ మీద ఒక 2-3 సినిమాలు వచ్చాయి. ఆ లవ్ జిహాద్ అనేది నిజం కాదా, అది నిజమైన నిరూపణలు ఉన్నాయా లేదా, అటువంటి దానికి దాని మీద కొంచెం స్టడీ చేశాను అనమాట. సో ఆ లవ్ జిహాద్ మీద ఆ ప్రేరణ చేసిన మూవీ, కానీ ఎంటర్టైనరు. తర్వాత ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మర్డర్ మిస్టరీ. వావ్. అంటే ఒక లైక్ అంటే పంచభక్ష పరమన్నాలు అంటారు కదా, అలాగా అన్ని కలిపి ఒక మూవీ రెడీ చేశారు మీరు కదా. అంటే ప్రేక్షకులకు ఏవేం కావాలో అన్ని ఫ్లేవర్స్ ని మీరు ఒక మూవీలో యాడ్ చేసి ఆ మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కూడా మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా మీదేనా? అంతా అండి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కొన్ని చోట్ల కొంతమంది హెల్ప్ చేశారు పక్కన. బట్ మెజారిటీ నేను సీనీ కార్డర్ కానీ, తర్వాత వచ్చి డైలాగ్స్ కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ నేను చేసుకున్నాను. సో ఏంటి అసలు కాన్సెప్ట్? వెనకాలేమో చార్మినార్ కనబడుతుంది, మధ్యలో తనికెళ్ళ భరణి గారు, ముందేమో శివలింగం. చార్మినార్ దగ్గర శివలింగం ఏంటి సార్? అదే కాన్సెప్ట్.
అదే అండి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు బాహుబలి తీసుకుంటే ఏంటంటే అక్కడ శివలింగం పక్కన జలపాతం, అదంటే ఓకే మా కాన్సెప్ట్ అర్థమవుతుంది. శివుడి దగ్గర అభిషేకం జరగాలి కాబట్టి. చార్మినార్ దగ్గర తీసుకెళ్లి మీరు శివలింగానికి మళ్ళీ అభిషేకం అంటే మీరు ఏది రాసినా కానీ డిఫరెంట్ గానే రాస్తారా? డిఫరెంట్ అనే కాదండి. ఇప్పుడు హైదరాబాద్ స్టోరీ, హైదరాబాద్ అనుకుంటే చార్మినార్ ఒకటే కాదు కదా, శివలింగాలు ఎక్కడైనా ఉండొచ్చు, తర్వాత శివుని భక్తులు ఎక్కడైనా ఉండొచ్చు, శివ పూజ ఎక్కడైనా జరగచ్చు. సో ఆ రెండు కాన్సెప్ట్ కలిసి ఉన్న సినిమా కాబట్టి ఆ రెండు కలిపి చేశాను. సో డ్రిల్ మూవీతో మమ్మల్ని అందరినీ మీరు థ్రిల్ చేయబోతున్నారు అన్నమాట. అంతే అండి. అంతేనా? రైట్. సో ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు ఈ మూవీ తీయడానికి? అబౌట్ 40 days అండి. 40 days లో కంప్లీట్ చేశారు. మీరు పూరి గారు ఫ్యానా? ఐ డోంట్ నో అండి. ఎందుకంటే చాలా తొందరగా మూవీస్ కంప్లీట్ చేయడం అనేది ఇండస్ట్రీలో ఆయనకే చెల్లింది కదా. అంటే మేము నైట్ అండ్ డే పని చేస్తాం. మార్నింగ్ షిఫ్ట్ 7 o'clock వచ్చేస్తే అక్కడి నుంచి ఈవినింగ్ 6కి అయిపోతుంది. దాని తర్వాత కొన్నిసార్లు 1.5 shift, 1.5 కాల్ షీట్ తీసుకుంటాము, లేకపోతే 2 కాల్ షీట్ బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐ కెనాట్ స్టే మోర్ దెన్ అబౌట్ 2.5 weeks కంటే ఎక్కువ ఉండలేను అనమాట. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ బిజినెస్ అవి చూసుకోవాలి కదా, అందుకని ఒక 1.5 weeks. సో వచ్చినప్పుడు కష్టపడటం అంటే ఇష్టమైన కష్టం అనమాట. ఇష్టమైన కష్టం. సో మన ఇష్టంతో చేసే ఏ పనైనా కానీ మనకు కష్టం అనిపించదండి. ఇప్పుడు రాత్రి 10 గంటలు ఒక సాంగ్ చేస్తుంటే ఒక హెవీ స్టెప్స్ ఉన్న సాంగ్ అనమాట. హగ్ అనేసి ఒక సాంగ్, అది నేనే రాశాను. ఆ సాంగ్ షూట్ చేసుకుంటుంటే మార్నింగ్ ఎప్పుడు మొదలు పెడితే రాత్రి midnight దాకా జస్ట్ డాన్సింగ్ అనమాట. సో హై ఎనర్జీ సాంగ్, కానీ ఎప్పుడు కష్టమే అనిపించలేదు అసలు. సో మీరు సాంగ్స్ గురించి అన్నారు కాబట్టి మూవీలో అసలు ఎన్ని సాంగ్స్ ఉంటాయి? 6 songs అండి. 6 songs. అంటే హీరోకి హీరోయిన్ కి మధ్యన ఉండే సాంగ్స్ ఎన్ని? డ్యూయెట్స్ అబౌట్ అట్లీస్ట్ 3 మెయిన్. మూవీ అంతా హైదరాబాద్ లోనేనా సార్ జరిగింది? అవునండి. లేకపోతే హైదరాబాద్ అవుట్స్కట్స్ కానీ వేరే స్టేట్? అవుట్స్కట్స్ అనుకుంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీలో చేసాం. ఓకే. అంటే ఏంటి సార్, సాంగ్సా మూవీయా? కొన్ని సీన్స్, తర్వాత వచ్చేసి ఒక అట్లీస్ట్ అబౌట్ 3 songs అక్కడ చేసాం. వావ్. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగున్నారు. ఇక్కడ చూసాము. హీరోయిన్ సెలెక్షన్ మీదేనా? అంటే అంతే అండి, డైరెక్టర్ నేనే కదా. ఓకే. హీరోయిన్ గురించి చెప్పండి సార్. ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశారా తను? తను చేసిందండి, ఒక 4 or 5 movies చేసింది తను. వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ అంటే ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీ. హీరోయిన్ మంచిగా షీ హాస్ టు బి బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్, అట్ ది సేమ్ టైమ్ బాగా పర్ఫార్మర్ కూడా ఉండాలి. ఎమోషన్ ఉంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. ఆ ఎన్ని ఎమోషన్స్, లవ్ ఎమోషన్ కానీ, తర్వాత వచ్చేసి సాడ్ ఎమోషన్ కానీ, తర్వాత వచ్చి ఒక కొంటెగా ప్లేఫుల్ గా ఉండటం కానీ, అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. దాన్ని ఫుల్ఫిల్ బాగా చేశారు కారుణ్య గారు. రైట్. అండ్ తనికెళ్ళ భరణి గారు, జనరల్ గా మీ మూవీ ఏదైనా కానీ అందులో ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేయడానికి స్పెషల్ గా ఒక లెజెండ్ యాక్టర్ అనేది ఉండాల్సిందే. సో తనికెళ్ళ భరణి గారిది ఎలాంటి రోల్ ఇందులో? తనికెళ్ళ భరణి గారిది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. అది ఒక రిపోర్టర్ రోల్ అనమాట. ఇంకా మొత్తం చెప్తే రివీల్ అయిపోతుంది. ఎక్కువ అడిగి మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రిపోర్టర్ అంతవరకు చెప్పగలను, కానీ ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఆయన మాత్రం అసలు ఇండస్ట్రీలో అటువంటి క్యారెక్టర్ చేయాలంటే ఆయన తప్ప ఇప్పట్లో ఇంకెవరు చేయలేరు. ఆయన మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ మీరు ఆయన కోసం రాశారు. దాంట్లో ఒక పాట కూడా ఉంది ఆయనకి, చావనీయవు నన్ను సాంబయ్య, చంపుకొని తింటావు ఏంటయ్యా వావ్ అని. నన్ను సాంబయ్య చంపుకొని తింటావు ఏంటయ్యా. రైట్. అది వచ్చేసి జనవితులు గారు రాశారు ఆ పాట. నేను ఆ సందర్భం చెప్పి ఆయన చేత రాయించుకున్నాను అనమాట. లవ్ జిహాద్ అని చెప్పేసి అంటున్నారు. సో లవ్ కాన్సెప్ట్ తోటే ఈ మూవీ అంతా రన్ అవుతుందా? అవునండి. ఓకే. లవ్ జిహాద్ మీద అనుకుంటే లవ్ జిహాద్ లో అమ్మాయిలు మాత్రమే బాధపడతారు అన్నది కాదు. ఇప్పుడు అమ్మాయిలు బాధపడితే అమ్మాయిల చుట్టూ పక్కన ఉన్న ఫ్యామిలీస్ బాధపడతాయి,
ఫ్యామిలీస్ పక్కన ఉన్న సమాజం బాధపడుతుంది. సో ఎవరెవరు నష్టపోతారు, ఎవరెవరు నష్టపోరు, దాని గురించి ప్రజలకి బయటికి తీసుకొచ్చి చూపించడమే. ఎవరి మీద ఏలైతే చూపడం కాదు, ప్రమాదంలో జరుగుతున్న అరాచకం అనుకోండి, లేకపోతే ఒక సమస్య అనుకోండి, ఏ విధంగా అనుకున్నా కూడా అటువంటి సమస్యను బయటకు పెట్టి సమాజానికి చెప్పడం మనకు తెలిసినంత రీతిగా. కొన్ని యథార్థ విషయాలు కొంతమంది దగ్గర తీసుకున్న దానిలో కూడా కొంచెం సమీకరించి దాని మీద ఒక కథ అల్లుకున్నాం. అలా అన్నమాట. అంటే నాకు ఎప్పుడు ఏ మూవీ చేసినా కూడా దానికి ఒక ఆత్మ ఉండాలి. ఒక సినిమా చేసేసి వెళ్ళిపోతే దాంట్లో ఎందుకు చేసాం సినిమా అన్న దాని మీద ఒక మనసులో ఉండాలి, లేకపోతే సినిమా చేయను నేను. ఇప్పుడు చంద్రహాస్ నుంచి మొదలు పెట్టారు. చంద్రహాస్ అంటే దానికి ముందు అలెక్స్ అని చేశాను. అలెక్స్ అంటే దాంట్లో పోలీస్ బ్రుటాలిటీ గురించి, తర్వాత వచ్చేసి దాని గురించి చేశాను. నెక్స్ట్ చంద్రహాస్ లో వచ్చేసి టెర్రరిస్ట్ అంటే ఎవరు, తర్వాత వచ్చేసి హిందూ అంటే ఎవరు, ముస్లిం అంటే ఎవరు, ఇండియన్ అంటే ఎవరు, ఆ 4 విధాలని డిఫరెంట్ కోణాలలో డిస్క్రైబ్ చేసి దానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి అటువంటి దాన్ని ఒక కథలాగా అల్లుకుని ఆ కథను చేశాను అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకొకటి చాప్టర్ 6 అని చేశాను. దాని మీద పోలీస్ బ్రుటాలిటీ మీద. అప్పుడు కళ్యాణి గారు హీరోయిన్, దానికి సూర్యకిరణ్ వచ్చేసి అది డైరెక్టర్ అన్నమాట. తర్వాత రాజేంద్ర మూవీ చేశాను. ఆ మూవీ వచ్చేసి అది ఆర్గన్ డొనేషన్స్ గురించి. సో రాజేంద్రలో. సో ఫ్రెండ్షిప్ మీద BFF అని ఇంకొకటి చేశాను, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. సో ఈ తర్వాత పాకిస్తాన్ టెర్రరిస్టుల గురించి కెప్టెన్ రాణా ప్రతాప్ అని చేశాను. అది 2019 లో చేశాను. 2000. సో 2020లో కరోనా వచ్చింది. మళ్ళీ దాని తర్వాత పాండమిక్ లో చేసుకున్నాము. ఇప్పుడు పాండమిక్ అయిపోయింది. 2023 మొదటి నుంచి మొదలు పెట్టాను అనమాట. ఇచ్చేసి దానికి ముందు నుంచే 2022లో నుంచే కథ అన్ని చేసుకుని 23లో మొత్తం ఈ షూటింగ్ అన్ని చేసి ఇప్పటికి 24కి రిలీజ్ చేస్తున్నమాట. ఇది సో ప్రతి ఒక్క మూవీలో, నేను చేసిన మూవీలో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక అంశం ఉండాలి, దానికి ఒక ఆత్మ ఉండాలి. ఇన్ని సినిమాలకి ఆత్మ డిఫరెంట్. ఇప్పుడు హోప్ మూవీ చూసుకుంటే తినే సూసైడ్స్, అలా ఇప్పుడు సమాజానికి ఉన్న సాధక బాధకాలు ఏంటి, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని ప్రజల ముందు పెట్టడం అనమాట. ప్రతి మూవీలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్, ప్రతి కాన్సెప్ట్ మీరు అనుకునేది. అవునండి. ఓకే. అంటే ఒక డాక్టర్ గా ఉన్నారు, యాక్టర్ గా ఉండడం అంటే అది ఓకే, ఒక హీరోగా వర్క్ చేయడం అది వేరు. కానీ ఆ కాన్సెప్ట్స్, ఆ థాట్ కూడా అసలు మీకు అంత టైం ఎక్కడుంది ఇన్ని థాట్స్ అనుకోవడానికి కూడా? ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నా అనుకోవచ్చు, లేకపోతే ఒంటరి కూర్చొని బీచ్ దగ్గర చూస్తున్నప్పుడు అనుకోవచ్చు, పార్క్ లో ఉన్నప్పుడు అనుకోవచ్చు, ఎప్పుడైనా అనుకోవచ్చు. సరదాగా ప్రకృతిని ప్రేమించే టైంలో కూడా మీకు డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి నేచర్ కి దగ్గరగా ఉన్న టైం. అవును, అంటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ లో. ఇప్పుడు తర్వాత మన మనసుకే ఉంటుంది అసలు ఏం చేస్తున్నాము, అసలు ఏమైనా చేయాలన్నా, అసలు లైఫ్ అంటే ఏంటి, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి. దాంట్లో ఇదొకటి. నేను ఒక అంశం, ప్రపంచానికి ఏదో మేలు చేయాలి, ఒక సమాజానికి మేలు చేయాలి, సమాజంలో ఉన్న ఏదైనా అంశాలు మనకు నచ్చకపోతే దాన్ని ఒక ఈ సినిమా పరంగా అందరికి బయట పెట్టచ్చు. అది మై ఎక్స్ప్రెషన్. వావ్. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి? అన్నీ అండి. ఒక బిడ్డలు ఉన్నారనుకోండి, ఎవరు ఫేవరెట్ అని చెప్పలేం కదా. అలా కాదు, ఒక మూవీకి చాలా ఎక్కువ కష్టపడ్డాము, అసలు ఈ మూవీకి పెట్టినంత ఎఫర్ట్ ఇన్ని మూవీస్ లో ఎక్కడ పెట్టలేదు అని చెప్పేసి మీకు అనిపించిన మూవీ, మేబీ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ నాట్, కానీ మనకంటూ అన్ని మూవీస్ డబ్బుల కోసం చెయ్యం, కొన్ని మన అంటే మన కోసం మనం చేస్తూ ఉంటాం, మనం సాటిస్ఫై అవ్వడం కోసం. అలాంటి మూవీ మీకేంటి? మనకు సాటిస్ఫాక్షనే కాదండి, అండ్ ప్రజలకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలని చేస్తున్నా సినిమాలు ఏం చేసినా. యా,
యూనో ఆదరణ గురించి నాకు అన్ని మూవీలు నాకు ఇష్టమే. ఆదరణ గురించి చూసుకుంటే గో బ్యాక్ టు చంద్రహాస్ మూవీలో బాగా కమర్షియల్ సక్సెస్ అది మూవీ. చాలా సెంటర్స్ లో 100 days ఆడింది అప్పుడు. అంటే పాతకాలంలో 100 days, ఇప్పుడు 2 వారాలు ఆడితేనే గొప్ప. అంతే కదా సార్, ఎంత పెద్ద హీరో అయినా కానీ 2 weeks మూవీ అంటే చాలా గ్రేట్. అప్పట్లో 100 days అనే, అంటే సెంటర్స్ కూడా తక్కువ ఉండేటివి, మూవీస్ తక్కువ రిలీజ్ అయ్యేటివి. సో అదొకటి. తర్వాత సక్సెస్ గురించి, తర్వాత హోప్ మూవీలో అకార్డింగ్లీ అక్కడ నేషనల్ అవార్డు. అంటే దాంట్లో నేను అనుకున్నది ఏమంటే, ఆ సినిమా చేసేదానికి ముందు ఈ మూవీ చేస్తే మనకేం డబ్బులు ఏం రావు, అసలు అంత ఖర్చే కానీ ఉండదు, కానీ ఇది సమాజానికి మనం ఇచ్చే గిఫ్ట్. తర్వాత ఈ మూవీ చూసి, అంటే ఈ టీనేజ్ సూసైడ్స్ గురించి చూసుకుంటే, అట్లీస్ట్ ఒక్క లైఫ్ ను కూడా సేవ్ చేయగలిగితే నా మూవీకి సఫలీకృతం అయింది అనేసి మనసులో అనుకుని చేసిన మూవీ అది. సో అటువంటి కోణంలో చూసుకుంటే ఆ మూవీ ఎక్కువ కష్టపడి ఎన్ని రోజులు తపన పడి చేసిన మూవీ అంటే, చాలా రోజులు. ఒక సాంగ్ కి ఆల్మోస్ట్ 10 days షూట్ చేశాను అనమాట. అది వచ్చి నేను డైరెక్టర్ కాదు, నేను యాక్టర్ మాత్రమే. దాన్ని సూర్యకిరణ్ గారు చేశారు. అది చాప్టర్ 6, కళ్యాణి గారు హీరోయిన్ దాంట్లో. సో ఒక్కొక్క కోణంలో చూస్తే ఒక్కొక్క మూవీ చాలా తృప్తినిస్తుంది, కష్టాన్ని ఇస్తుంది. తర్వాత BFF మూవీ, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, అంటే అసలు అందరూ కలిస్తే ఎలా ఉంటుంది, ఎలా కలిసిపోవచ్చు, ఫ్రెండ్షిప్ అంటే. సో ఈ మూవీ మన కెప్టెన్ రాణా ప్రతాప్ చేసినప్పుడు అసలు చాలా చాలా ఫిజికలీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అనమాట మూవీ. సో ఈ మూవీ కూడా ఇప్పుడు సాంగ్స్ రైటింగ్ అయితే ఉంది, తర్వాత డైలాగ్ రైటింగ్ ఉంది, తర్వాత వచ్చేసి ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ఉంది దీంట్లో. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటున్నా, క్షమించాలి. మీరు ఏదో సాంగ్ కూడా పాడామని విన్నాము. అవునండి, పాడారా సాంగ్? అంటే మొత్తం దీంట్లో ఈ డ్రిల్ మూవీలో స్టార్టింగ్ ఎండ్ పాడాను అనమాట. ఓకే, మా కోసం ఏమన్నా ఒకసారి అది అంటే అది రాసి అనుకుని ఒక ర్యాప్ లాగా వస్తున్నాయి. చేసిన సాయమే గదరా అమ్మ తోడు ఆ దేవుడు, ప్రతి ప్రాణానికి ప్రాణమిచ్చే మట్టేరా మన భూమి తల్లి, మట్టిన పుట్టి మట్టిన పెరిగి బ్రతుకెందుకు ఆరాటం, సరదాగా గడుపుతూ బ్రతికేద్దాం ఊపిరి ఉన్నంత కాలం. దట్ ఈస్ మై మీనింగ్ ఆఫ్ లైఫ్. Do you agree? Do you agree? Do you agree? Yes, sir. We agreed. But this is for exclusive. మా హిట్ టీవీకి మాత్రమే ఫస్ట్ టైం సార్ వినిపించడం, లైక్ ఈ మూవీ గురించి చెప్పడం, ఇదంతా కూడా మాకే కదా సార్ ఫస్ట్ టైం. అయితే థ్యాంక్స్ ఫర్ దట్ సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఆల్సో. ఎందుకంటే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు మీ మూవీస్ చూడడం లేకపోతే మీ గురించి వినడమే కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని డైరెక్ట్ ఇంతవరకు కలవడం జరగలేదు. అండ్ సోషల్ యాక్టివిటీస్ లో కూడా మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు అని విన్నాము. యాక్టర్ గా, డాక్టర్ గా ఓకే, మళ్ళీ ఇటు సోషల్ యాక్టివిటీస్ వైజ్ గా ఎందుకు వెళ్తున్నారు? అందరికీ సహాయం చేయాలన్న ఉద్దేశమే అండి. ఇప్పుడు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి అమెరికాలో. దాంట్లో ఫస్ట్ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉంది. దాంట్లో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. దాని తర్వాత నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, దాంట్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా చేశాను, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా చేశాను. దాని తర్వాత తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, దాంట్లో ప్రెసిడెంట్ గా చేశాను. ఇప్పుడు మళ్ళా చైర్మన్ గా ఉన్నాను. సో అక్కడ ఉండే వాళ్ళకి తర్వాత తెలుగు తెలంగాణ భాష కానీ, తర్వాత వచ్చేసి సంస్కృతి కానీ పెంపొందించడం అక్కడ ఉన్న పిల్లలకి. అలాగే సేవ, సంస్కృతి, ఈ 2 భాగాలన్నమాట. సేవలో ఇక్కడ ఇండియాకి వచ్చి మొన్న కూడా ఒక స్కూల్ పిల్లలకి వి డిడ్ స్వెటర్స్ అండ్ వాళ్ళని ఆ స్కూల్ని దత్తత తీసుకుని వాళ్ళకి సహాయం చేస్తామని. ఆ స్కూల్ పిల్లలకి లో ఇన్కమ్ ఫ్యామిలీస్ వాళ్ళకి షూస్ ఉండవు, లేకపోతే వాళ్ళకి బట్టలు ఉండవు. మన డిసెంబర్ లో వచ్చినప్పుడు చాలా చలిగా ఉంది, చూసి స్వెటర్స్ ఒక 250 కిడ్స్ కి స్వెటర్స్ పంపిణీ చేసాము. అలాగే అమెరికాలో కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ మధ్యలో అక్కడ హోమ్లెస్ కొంతమంది ఉన్నారు అనమాట. హోమ్లెస్ వాళ్ళకి
ఈ ప్రొవైడెడ్ షూస్ అండ్ సాక్స్, బ్లాంకెట్స్, అక్కడ ఫుడ్ సిటిజన్స్ కి అక్కడ సిటిజన్స్ కి, Wow. హోమ్లెస్ పీపుల్ కి. సో మానవ సేవే మాధవ సేవ అంటారు. డెఫినెట్ గా వీఆర్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఎందుకంటే ఇండియాలో పుట్టారు కాబట్టి ఇండియన్స్ కి మీరు సేవ చేస్తున్నారు. చాలా మంది చేస్తారు, బట్ అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చి సేవ చేయడం అనేది చాలా గ్రేట్. కానీ ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ సిటిజన్స్ కి కూడా మీరు మీకు చేతనైన సహాయం చేయడం అండ్ వర్క్ అంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి మీరు కల్పించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ కదండి. రియల్లీ సార్, అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మనుషుల్ని ప్రేమించాలి అనేది మీలాంటి గొప్ప వాళ్ళని చూసి నేర్చుకోవాలేమో. ఎనీవేస్ ఇట్ వాజ్ రియల్లీ నైస్ టైమ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎలాగో మన ముందుకి డ్రిల్ ఈ మంత్ రాబోతుంది, మంచి భారీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ లో కూడా మేము ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మంచి సక్సెస్ మీరు అందుకోవాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం.